పేకకు చంపారు. వినండి, రెండో మూడు అయిన ఎలక్షన్ తర్వాత వైసీపీ నాయకుల మీద ఎక్కడన్నా దాడులు జరిగి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే నువ్వు కానీ నీ పార్టీ నాయకులు ఒక టీము కానీ వెళ్ళి పరామర్శించారా? లేదు కదా. లేదు. ఇంకా మాట్లాడితే నేను చెప్తున్నాను, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసిన తర్వాత ఈ నెల 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన క్షణం నుండి ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి బతుకుతున్న బతుకు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. ఆయనకి అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, ఈ రెండు తప్ప ఈ రాక్షసుడు కనపట్టలేదు. ఇప్పుడు కూడా నేను ఈ 4.5 సంవత్సరాల్లో నిన్న కూడా ప్రమాణ స్వీకారానికి రమ్మని ఫోన్ చేశానంట కదా. ఆయన ఫోన్ ఎత్తలేదు. కానీ ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తితే వార్త, మీరేంటి జగన్ ఫోన్ ఎత్తలేదని బ్రేకింగ్ న్యూస్ వేశారు? అరే ఫోన్ ఎత్తితే వేయాలి కదా. అంటే ఫోనే లేదని చెప్పాడు. ఫోనే లేదన్నారు, కానీ ఫోన్ పిఏ ఆ పిఏలకి ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున 3ంటికి చేయాలి. తెల్లవారుజామున 3ంటికి చేస్తే అది చేయాల్సిన వాళ్ళకి చేస్తే అది అందాల్సిన వాళ్ళకి అందిద్ది, సమాచారం తెలియాల్సిన విషయం తెలిసిద్ది. కాబట్టి ఈరోజు నిన్న మళ్ళీ చెప్తున్నానండి, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి మద్దతుతో జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చేసిన దాడులు, హత్యలతో పోలిస్తే ఈరోజు ఎక్కడా దాడులు లేనట్టే లెక్క. నేను చెప్తున్నానండి, నేను మళ్ళీ చెప్తున్నా, నేను తిరువూరు వెళ్ళి ఒక ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేస్తుంటే ఒక వైసీపీ నాయకుడు తాగి నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేశాడు. రెండోది, నా మీద పోటీ చేసిన స్వామిదాస్ అనే వ్యక్తికి ప్రచార రథం ఉంటుంది కదా, ఆ ప్రచార రథం వేసుకొని వచ్చి నా ఇంటి ముందు పందిరేస్తే పందిని గుద్దారు. నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నా, నేను ఈరోజు కావాలనుకుంటే ఇంటికి వెళ్ళి కొట్టగలను. కానీ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు అంటే రాజ్యాంగ వ్యవస్థలు గౌరవించడం, ప్రజాస్వామ్యం అనే ఆ మౌలిక సూత్రాల్ని గౌరవించే క్రమంలో మేము మౌనంగా ఉన్నాం. లేకపోతే నిజంగా చెప్తున్నానండి, ఈరోజు ఎన్ని అరాచకాలు చేశారో నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత